హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అనేవి అయిపోయి కూడా 3 days అవుతుందండి. ఎక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన 3 days తర్వాత కూడా అన్ని చోట్ల అయితే ఘర్షణలు అయితే వినిపిస్తున్నాయి, జరుగుతున్నాయి కూడా. అంటే ఈసారి 2024 ఎలక్షన్స్ అనేవి ఎలా జరిగాయి ఇక్కడే అర్థమవుతుంది. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా 3 రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా గొడవలు జరుగుతున్నాయి. అంటే దాని ఉద్దేశం ఎన్డీఏ కూటమి గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుందా అని చెప్పేసి ప్రజలైతే కొట్టుకుంటున్నారు. అలానే దాని తరహాలోనే ఈ రోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ రావడం, అలానే 151 సీట్ల కన్నా ఎక్కువగా వస్తాయి అని చెప్పడం, 22 ఎంపీ సీట్లు ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఎక్స్ట్రానే వస్తాయి, మీరేమీ ఇబ్బంది పడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అయితే విన్నాము. అలానే ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న ఒక ఫోటో అయితే ట్రెండ్ అవుతుందండి. రీసెంట్గా అంటే ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పారు. ఏం చెప్పారంటే ఇక్కడ మనం చూడండి, జూన్ 9న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం అని చెప్పారు. అంటే జూన్ 9 ఎగ్జాక్ట్ డేట్ తో సహా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పేసి. అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటి, ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందా లేకపోతే అసలు వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఈసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుంది అంటే ఎంతమంది పార్టీలు కలిసి వచ్చిన ప్రభావం ఏమీ లేదు. మళ్ళీ జూన్ 9న అంటే విశాఖలో లాస్ట్ టైం చెప్పినట్టు విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే జూన్ 9 అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అనేదైతే ఇక్కడ ఏం చెప్పారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. వైనాట్ 175 లక్షానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. జూన్ 9న విశాఖలో రెండోసారి సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అని మీడియాతో మంత్రి బొత్స తెలిపారు అని అయితే ఇప్పుడు మనకైతే వచ్చింది. అంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పేశారనమాట, జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. అంటే జూన్ 5 రిజల్ట్ రాగానే జూన్ 4 రిజల్ట్ వస్తాయి. ఈ రిజల్ట్ వచ్చిన రోజే మనకు ఎవరో సీఎం తెలిసిపోతుంది. జూన్ 9న ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచి చేస్తారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ గెలిచేశారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది ఎప్పుడా ఎదురు చూస్తున్న విషయం ఇది. జగన్ అనే నేను అనే పదం కోసం అందరూ ఎదురు చూస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వాళ్ళు ఉన్నారు జనాలు. జగన్ గారు జనాలను ఎంత నమ్మారో జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంతే నమ్మారు. ఆయన సీఎం చేయడానికి చాలా కష్టపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా మనం అదే విన్నాము. 1.5 year ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఐపాక్ నుంచి అయితే 1.5 year నాతో పాటు కష్టపడింది మీరు అని చెప్పేసి, మన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అయితే విన్నాము. అంటే ఈసారి కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతున్నారు అని చెప్పేసి మనకైతే అనఫీషియల్ గా అయితే వచ్చింది. అంటే లాస్ట్ టైం ఏదైతే సంక్షేమం కొనసాగిందో, రాష్ట్రం అభివృద్ధి జరిగిందో, జాబ్స్ కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు మళ్ళీ 2024లో అంటే ఇచ్చిన మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదానికి మళ్ళీ 2024లో ఏమేమి పథకాలు ఇచ్చారో మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో అవి మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులే ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాని కారణంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి జూన్ 9 అంటే డేట్తో సహా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పదవి చేపడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఈ ప్రకారంగా అయితే మనకు అర్థమవుతుంది. ఎన్డీఏ కూటమి వస్తుంది, అన్నీ మారిపోతాయి అని చెప్పేసి ఒక టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో రుద్దాలని చూశారు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న సింగిల్ గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను గెలుస్తాను, వైనాట్ 175 అన్న నినాదానికి జనాలు కట్టుబడి ఉన్నారు. అలానే ప్రమాణ స్వీకారం చేయడానికి అంటే ఎగ్జాక్ట్ ప్లేస్ తో సహా డేట్ తో సహా చెప్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు చూడండి ఎంత నమ్మకంతో ఉన్నారు. ఎందుకు అంటే మంచి చేశారు కాబట్టే నమ్మకంతో ఉన్నారని ఇక్కడైతే అర్థమవుతుంది. మంచి చేయకుండా ఉంటే లేకపోతే 5 years పరిపాలన మంచిగా చేయకుండా ఉంటే ఈరోజు వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు 5 years మంచిగా పరిపాలన చేశారు కాబట్టి అలానే జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఓట్ చేయడానికి వచ్చి ఓట్ చేసి ఎప్పుడూ జరగని విధంగా ఈసారి పోలింగ్ కూడా ఎక్కువ శాతం నమోదై అక్కడక్కడ గొడవలు జరిగిన పోలింగ్ మాత్రం ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని
గెలిపించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈసారి రాజధానిగా విశాఖ అని చెప్పారు కాబట్టి విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం ఉంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎలా తీసుకుంటారు, అసలు ఇది కరెక్టేనా అంటే వాళ్ళు ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్పేసి చాలా అంటే ఇరు వర్గాల పార్టీలు ఇప్పటి వరకు చాలా గొడవలు జరగడం కానీ ఇలాంటివి ఎన్నో చూసాము. ఈ తరహా వీళ్ళు ఇలా చెప్పడాన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఐపాక్ వచ్చి కలవడం అంటే మనకు అంతకు మించి సీట్లు వస్తాయని చెప్పడం ఇలాంటివన్నీ వాళ్ళకి ఎదురు దెబ్బగా నిలుస్తాయా అనేది అయితే చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి అంటే మనం ఇక్కడ ఏం అర్థమవుతుందంటే క్లియర్ కట్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు అంటే దానికి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మంచి జరిగింది అనే చెప్పుకోవచ్చు. ఈసారి అలానే ఇప్పుడు ఏదైతే ఈ 2019 నుంచి 24 వరకు కొన్ని ఏవైతే లేవాయో అవి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని ఉన్నారు, అలానే చేస్తారు. అంటే దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అని చెప్పేసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.